మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామ నూతన సర్పంచ్గా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో మస్కూరి బాలరాజు ప్రమాణ స్వీకారం. అభివృద్ధి బాటలో దంతేపల్లి గ్రామాభివృద్ధి లక్ష్యమన్న నూతన సర్పంచ్. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, ఎంపీ రఘునందన్ రావు సహకారంతో సమస్యల పరిష్కారానికి హామీ. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో రాజకీయ సందడి నెలకొంది. మండల పరిధిలోని దంతేపల్లి గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన మస్కూరి బాలరాజు ఈ రోజు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. గ్రామ సచివాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. దంతేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో విజయం సాధించిన మస్కూరి బాలరాజు ఈ రోజు శాస్త్రోక్తంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన సర్పంచ్ గా తన తొలి సంతకాన్ని చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన దంతేపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించడమే తన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన కోసం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మరియు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారికి సమస్యలను తీసుకెళ్తామని బాలరాజు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుంటూ నిధుల సమీకరణ చేసి దంతేపల్లిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులు మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని నూతన సర్పంచ్ కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామం నుంచి మా టీఎస్జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ తుజాల శ్రీనివాస్ గౌడ్ నివేదిక. నేను స్వీకరించబోయే విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గత 2 సంవత్సరాల క్రితం జరగవలసిన గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు లేకపోవడం వల్ల మన గ్రామాల్లో త్రూఅవుట్ తెలంగాణ మొత్తంలో కొంచెం అంధకారం, అంటే పారిశుద్ధ్యత కావచ్చు, విధి లైట్లు కావచ్చు, ఊరి మీద దృష్టి పెట్టి నాయకుడు ఇంట్రెస్ట్ తోటి, అంటే ఏదన్నా నా ఊరికి నేను చేద్దామనే కాన్సెప్ట్ ఉన్నా కానీ అది భారత రాజ్యాంగ ప్రకారం కొన్ని సందర్భాలలో 2 సంవత్సరాలు లేటు జరిగిన ఎలక్షన్. దీన్ని బేస్ చేసుకొని ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్న గ్రామాల్లో మన మండలంలో కావచ్చు, జిల్లా వ్యాప్తం కావచ్చు, భారత రాజ్యాంగ ప్రభావం మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ప్రజాస్వామ్య ఓటు హక్కు ద్వారా ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత ఈ సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. ఎక్కడ చూసినా సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సమస్యలను మనవంతు కర్తవ్యంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు, చిన్నలు, పెద్దలు, యూతులు, అక్కలు, అమ్మలు అందరము సమిష్టిగా ఐక్యమత్యంతో మీరు చేదోడు వాదోడుగా నాకు అండగా నిలవండి, అన్ని రకాలుగా మీకు ముందుండి నడిపించి మీకు ఒక సేవకునిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రోజు నుంచి నాకు 5 సంవత్సరాలు ఇంటూ 60 నెలలు, 60 నెలల కాన్సెప్ట్ తోటి ప్రతి నెలను ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటూ గ్రామం మీద దృష్టి పెట్టి ప్రతి విషయంలో మీ అందరి సపోర్టు సహకారం తీసుకొని ముందు ఎన్నో కార్యక్రమాలు చేసుకుందామనే ఆలోచనతోటి ఉన్నాను. దయచేసి మనకు నిన్న మొన్నటి దాకా ఎలక్షన్లు జరిగినాయి, అక్కడి వరకు అంతవరకే పెట్టుకుందాం. మన ఊరు సోదర భావంతో, అన్న తమ్ముడు సోదర అభిమానాలతో ఇక నుంచి కలిసికట్టుగా రామాయంపేట మండల దంతేపల్లి గ్రామం అనేది ఒక ఆదర్శవంతమైన గ్రామంగా చూసే విధంగా శాయశక్తుగా కృషి చేస్తానని సందర్భంగా ఇంకా
బాడీ మెంబర్స్ అందరూ